వాళ్ళు రాకపోయినా వారి ప్రేమని ఇట్లా చిరుతిళ్ళ రూపంలో పంపిస్తారు. ఇవైతే మా చిన్నత్తయ్య గారు పంపించారు ఊరి నుంచి చాలా ప్రేమగా. అదొచ్చేసి రిబ్బన్ పకోడీ, చక్రాలివి సగం తినేశారు. మిగిలినయి ఇట్లా గిన్నెలో వేశాను. దాల్ మిక్స్చర్ ఇవన్నీ బయట తీసుకున్నా సరే ఎంతో ప్రేమగా పంపించారు కాబట్టి వీడియో తీస్తున్నా. ఇదైతే మా ఫేవరెట్ అసలా బందర్ హల్వా. ఎప్పుడు ఊరెళ్ళినా ఖచ్చితంగా తెచ్చుకునే స్వీట్ ఇది. చాలా చాలా బావుంటుందండి. ఎంతమందికి ఈ స్వీట్ ఇష్టమో కామెంట్‌లో తెలియపరచండి. నోట్లో పెడితే కరిగిపోతుంది. చాలా చాలా బావుంటుంది. తర్వాతదొచ్చేసి కారబూందీ. అది కూడా బావుంటుంది. పరాటాలు చేసినప్పుడు రైతాలో వేసి తింటే టేస్ట్ ఇంకా బావుంటుంది. దీని తర్వాత చకోడీలు. ఇవి కూడా చాలా చాలా ఇష్టం మా పిల్లలకి. ఇప్పుడు వీడియో తీస్తుండగానే మా అబ్బాయి వచ్చి చకోడీలు ఇమ్మని అడుగుతున్నాడు. అందుకని చెప్పి నేను కొంచెం వేసిస్తున్నాను. తర్వాతొచ్చి దోసకాయలు అస్సలు మాకు దొరకవండి కూరగాయల్లో. కంపల్సరీ మేము ఊరెళ్ళినప్పుడు దోసకాయలు ఖచ్చితంగా తెచ్చుకుంటాం. ఇదొచ్చేసి మా అత్తయ్య గారు ప్రేమతో వండి పెట్టిన గోంగూర పచ్చిరొయ్యలు. ఇది తాలింపు వేసి చేస్తారండి కూర. ఎంత ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందో, నిలువ కూడా ఉంటుంది. చాలా బావుంటుంది. ఎవరన్నా ఊరు నుంచి వచ్చేవాళ్ళుంటే వారికిచ్చన్నా పంపిస్తారు. పార్సిల్ చేస్తారు. మేము వచ్చినప్పుడు కంపల్సరీ ఈ కూరైతే వండి పంపిస్తారు. ఇంతేనండి మా అత్తయ్య గారు ప్రేమగా పంపించిన చిరుతిళ్ళు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఎవరైనా గుర్తొచ్చే ఉంటారు. వారి పేరు కామెంట్‌లో మాత్రం తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.